అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటో తెలుసా? పన్నీర్ కాంబినేషన్ తెలుసా? పాలకు బాగా బాయిల్ చేసేసి అలా చేశాను అనమాట. ఎలా చేశానో ఫుల్ వీడియోలోకి వెళ్తే మీకే తెలుస్తుంది. ఒకసారి ఫుల్గా లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పాలకూరను ఒక 5 minutes బాగా బాయిల్ చేశాను వాటర్లో. దాన్ని తీసేసి మళ్ళీ చల్ల నీళ్ళల్లో ముంచేసి తర్వాత చల్లారిన తర్వాత ఇదైతే జీలకర్రను అయితే నేను కొంచెం వేపుకున్నాను అనమాట. ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా వేసేసి బాగా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫైనల్ టచింగ్ అనమాట. అయితే నెక్స్ట్ ఎలా చేయాలో చూసిన తర్వాత అయితే నేను అలా పేస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఇలా చిన్నగా దొరుకున్న ఉల్లిపాయలను వేసేసాను. ఇవైతే చాలా అంటే చాలా బాగా మగ్గాలి, బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వస్తేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే పచ్చిగా తగులుతూ ఉంటే ఏం బాగుండదు. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, పాలక్, జీలకర్ర పౌడర్ వేసున్నాం కదా, అది మొత్తం పేస్ట్ అనమాట. తర్వాత అది ఒక 5 minutes మగ్గిన తర్వాత కొంచెం కారము, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్, తర్వాత వచ్చేసి ఇవైతే ధనియాలు వేపినవి అనమాట. నేను ఆల్రెడీ వేపిన పౌడర్ అనమాట అది. సో ధనియాలు అయితే నార్మల్గా వేపుకొని తర్వాత పౌడర్ చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత నేను కసూరి మెతి, అస్సలు టేస్ట్ కసూరి మెతిలోనే ఉందన్నమాట. సో కసూరి మెతిని కూడా ఇలా నలుపుకొని వేసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. అంటే ఆయిల్ అనేది పైకి కొంచెం వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసేయండి. ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం ఈ పాలక్ అనే రుచి తెలియడానికి కొంచెం స్పైసీ కోసం కొంచెం అలా టేస్ట్ కోసం కొంచెం పంచదారని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను బటర్ని అయితే వేసుకున్నాను. ఈ బటర్ ప్లేస్లో మీ దగ్గర లేకపోతే బటర్ లేదంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అనమాట. ఇలా బటర్ని వేసేసుకొని బాగా కుక్ అయిపోవాలన్నమాట. కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఆ టైంలో బాగా ఇలా ఈ కన్సిస్టెంట్లో ఉన్నప్పుడు చూసారా, ఇలా బాగా మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలబెట్టేసుకుంటూ కొంచెం బాగా థిక్గా బాయిల్ అయిపోనివ్వండి. కొంచెం నేనైతే వాటర్ను కూడా యాడ్ చేసుకున్నాను, మరి గట్టిగా ఉందని. మీరు కూడా అవసరమైతే వాటర్ని యాడ్ చేసుకోండి. అలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా పన్నీర్ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నామంటే బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ఫైనల్గా రెడీ. నేను ఫైనల్గా అది కూడా వేసేసుకున్నాను.